హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. నక్షత్ర గగన్కి కాల్ చేసి, బావా నువ్వు నా బర్త్డే పార్టీకి రావాలి, అందరికంటే ముందే నువ్వు నాకు కేక్ తినిపించాలి, డాడీ ఏమంటారు అనేది నా హెడ్ఏక్, కాబట్టి నువ్వు నేను చెప్పినట్టు ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా బర్త్డే పార్టీకి రావాలి. ఒకవేళ నువ్వు పార్టీకి రాలేదే అనుకో, నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పావనే మెసేజ్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను. అప్పుడు సొసైటీకి నువ్వు ఏం సమాధానం చెప్పుకుంటావో నేను చూస్తాను అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. అలా ఇంకా నక్షత్ర ఇప్పుడు ఏం చేయాలి, ఆ నక్షత్ర నుండి ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటే అదే టైంకి గగన్ అంతరాత్మ బయటికి వస్తుంది. గగన్ అంతరాత్మ లవ్ గురు అని పేరుతో, చూడు బాస్, నీకు నేను ఒక మంచి ఐడియా చెప్తాను. నువ్వు భూమిని ప్రేమిస్తున్నావు, నక్షత్రాన్ని ప్రేమించట్లేదు. కానీ ఈ బర్త్డే పార్టీని నీకు అనుగుణంగా మార్చుకో. బర్త్డే పార్టీలో భూమి నిన్ను ప్రేమిస్తుంది అనే నిజాన్ని భూమి నోటితోనే చెప్పేలా చెయ్యి అని అంటాడు ఆ గగన్ అంతరాత్మ. థ్యాంక్ యూ రా, ఫస్ట్ విసిగించినా ఇప్పుడు నువ్వు నాకు మంచి ఐడియానే ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్ లవ్ గురు అని అంటాడు గగన్. ఎప్పటికీ సక్సెస్ మనదే అని చెప్పి మాయమైపోతాడు ఆ గగన్ అంతరాత్మ. ఎస్, ఎంతైనా కరెక్ట్గానే చెప్పాడు. నేను నక్షత్రతో క్లోజ్గా ఉంటే భూమికి ఖచ్చితంగా జలస్ వస్తుంది. ఆ జలస్లోనే భూమి నన్ను ప్రేమిస్తుందా లేదా అనే విషయాన్ని నేను ఈజీగా తెలుసుకోగలను అని హ్యాపీగా ఫీల్ అవుతాడు గగన్. ఇది ఇలా ఉండగా భూమి ఇంకా బర్త్డే పార్టీకి రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడే కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వచ్చి, అమ్మా భూమి, నువ్వు అనుకున్నట్టు చేసావమ్మా అని అంటారు. వెంటనే ఇంకా పాపం డోర్ వేసేస్తుందనమాట భూమి. మావయ్య, మీకు ఒక విషయం చెప్పనా, మొన్న నేను మీతో మాట్లాడిన మాటల్ని ఆ అపూర్వ వీడియో తీసింది. ఒకవేళ తను చెప్పినట్టు నేను చెయ్యకపోతే ఆ వీడియో నాన్నకి చూపిస్తానని నన్ను బెదిరించింది అని అంటుంది భూమి. ఏంటమ్మా అది, ఆ అపూర్వ అలా చేసిందా అని అడుగుతారు. అవును మావయ్య, అందుకే తప్పని పరిస్థితిలో తను చెప్పినవన్నీ చేయాల్సి వచ్చింది. కానీ తను ఫోన్ తీసుకొచ్చేసరికి ఫోన్లో చేతిలో ఉన్న ఫోన్ని తీసుకొని పగల కొట్టేశాను అని అంటుంది భూమి. చాలా తెలివైన నిర్ణయం తీసుకున్నావమ్మా, నాకు అర్థమైంది. ఇప్పటి నుండి మనం ఏ నిజాలు ఎక్కువగా ఈ ఇంట్లో మాట్లాడుకోకూడదు. సరే అమ్మా, ఇదిగో ఈ నెక్లెస్ తీసుకో అని అంటారు. అయ్యో, మొన్నే చైన్ ఇచ్చారు కదా మావయ్య, ఇప్పుడు ఈ నెక్లెస్ ఎందుకు అని అంటుంది పాపం భూమి. లేదమ్మా, ఎంతైనా ఇంటి వారసురాలివి నువ్వే కదా, అలాంటప్పుడు నీకు ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తానమ్మా, తీసుకో, ఇది శరత్ చంద్ర గారే నీకు ఇవ్వమన్నారు అని అలా పాపం నెక్లెస్ ఇచ్చి వెళ్ళిపోతాడనమాట భూమికి చెప్పేసి కృష్ణప్రసాద్. ఇంకా భూమి అలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఆ నెక్లెస్ వేసుకొని అలా బయటికి వస్తుంది. భూమిని చూసిన శరత్ చంద్ర చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా భూమి వైపు చూస్తూ తలపై చేయి వేసి నిమురుతూ, అమ్మా భూమి, నిన్ను చూస్తుంటే నా మనసుకి ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. నేను నిన్ను కనకపోయినా నువ్వెందుకో నిజంగా నా కూతురులాగే అనిపిస్తావు. నిజంగా నువ్వు నాకు కూతురుగా పుట్టుంటే నేను ఎంతో అదృష్టవంతున్నయ్యేవాణ్ణి అని అంటారు శరత్ చంద్ర. అది నిజం కూడా అవ్వచ్చు కదా అంకుల్ అని అంటుంది భూమి. ఒక్కసారిగా అపూర్వ అప్పుడే అక్కడికి వచ్చి షాక్ అయిపోతుంది. శరత్ చంద్ర కూడా అలా షాక్లో చూస్తూ ఉంటారు. అంటే అలా కాదు అంకుల్, నేను కూడా మా అమ్మ నాన్నని కోసమే వెతుక్కుంటూ వచ్చాను. మీరు మీ కూతురు కోసం వెతకాలి అనుకుంటున్నారు. ఒకవేళ ఈ రెండు సంఘటనలు ఒక్కటైతే బాగుంటుంది కదా అని అంటున్నాను, అంతే అంకుల్ అని అంటుంది పాపం భూమి. ఎంతైనా నువ్వు చాలా గ్రేట్ అమ్మా. ఎప్పుడు నా శోభ నీలోకే ఎందుకు ప్రవేశిస్తుందో నాకు నిజంగా తెలీదు. కానీ నిన్న నువ్వు చెప్పింది విని నా శోభ నాకు చెప్పాల్సింది అర్థమైంది. అందుకే నీ చేతుల మీదుగానే ఈ చెక్ని నక్షత్ర బర్త్డే రోజు వాళ్ళ కాలేజ్లో బిల్డ్ చేస్తున్నారు కదా, నాట్య మండపాన్ని బిల్డ్ చేయడానికి డొనేషన్ ఇస్తున్నాం చూడండి, వాళ్ళు వెంటనే వస్తారని చెప్పి ఇంకా శరత్ చంద్ర వాళ్ళని పిలుస్తారు. ఇంకా డోనర్స్ అయితే డొనేషన్ చేయడానికి తీసుకోవడానికి ఆ నాట్య మండపం బిల్డ్ చేయడానికి కాలేజ్ తరపు నుండి వస్తారు డోనీస్. ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్తాడు శరత్ చంద్ర. ఆ రోజు
నేను మీతో కాస్త రూడ్గా బిహేవ్ చేశాను. నా భార్య నాట్య పిచ్చితోనే చనిపోయిందేమోనని నేను మీతో అలా మాట్లాడాను. కానీ నా తప్పేంటో నేను తెలుసుకున్నాను. అందుకే దానికి ప్రాయశ్చిత్తంగా ఎంత నాట్య మండలికి అవసరమైన డబ్బులన్నీ నేనే స్వయంగా ఖర్చుని భరించాలి అని అనుకుంటున్నాను. అమ్మా భూమి, నీ చేత్తో వాళ్ళకి చెక్ ఇవ్వమ్మా అని అంటారు శరత్చంద్ర. ఇంకా హ్యాపీగా భూమి అయితే తన చేత్తో ఆ చెక్ని వాళ్ళకి ఇస్తుంది. అదంతా చూస్తూ నక్షత్ర, అపూర్వ చాలా జెలస్గా ఫీల్ అవుతారు. ఇంకా అలా అపూర్వ నక్షత్ర దగ్గరికి వచ్చి, బేబీ నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా అని అంటారు. అవుతున్నాను మామ్, ఇవాళ ఒక స్పెషల్ గెస్ట్ మన ఇంటికి వస్తున్నాడు. డాడీని మేనేజ్ చేసే బాధ్యత నీదే అని అంటుంది నక్షత్ర. స్పెషల్ గెస్టా? ఎవరమ్మా? ఎవరైనా హీరోవా, సెలబ్రిటీయా అని అడుగుతుంది అపూర్వ. లేదు, అంతకంటే ఎక్కువ అని మనసులో అనుకుంటుంది నక్షత్ర. అదంతా వచ్చాక చెప్తాను మోమ్, కానీ ఇప్పుడు నన్ను అడగద్దు. నువ్వు డాడీని మేనేజ్ చేయాల్సిన బాధ్యత మాత్రం నీదే, ఓకేనా అని చెప్పి రెడీ అవ్వడానికి వెళ్ళిపోతుంది. అలా ఇంకా నక్షత్ర. ఇది ఇలా ఉండగా భూమి హ్యాపీగా ఉంటే భూమి దగ్గరికి వస్తుంది అపూర్వ. ఎంత నాటకం ఆడావు, నన్ను మోసం చేస్తావా అని అంటుంది అపూర్వ. మోసం గురించి నేనే మాట్లాడుకోవాలి. నువ్వు మా అమ్మకి చేసిన మోసంతో పోలిస్తే ఇది ఒక గడ్డి పరకంత కూడా ఉండదు అని అంటుంది భూమి. ఏయ్, ఫోన్ని పగలకొట్టినంత ఈజీ కాదు నిజాన్ని దాచిపెట్టడం. ఈరోజు కాకపోతే ఎప్పటికైనా నువ్వు నాటకం ఆడావని బావకి తెలుస్తుంది. బావ నిన్ను బయటికి గెంటేస్తాడు అని అంటుంది అపూర్వ. నాకంటే ముందు నువ్వు అలా అయితే ఇంటి నుండి వెళ్ళిపోవాలి మమ్మీ. ఎందుకంటే నువ్వే కదా మా అమ్మని చంపి ఆస్థానంలోకి వచ్చావు. చిన్న విషయానికే తట్టుకోలేరని నువ్వే చెప్తున్నావు. అలాంటిది తన ప్రాణానికి ప్రాణమైన శోభచంద్రని చంపింది నువ్వే అని తెలిస్తే తట్టుకోగలరా? మా నాన్న తట్టుకోగలరా? ఆ విషయాన్ని నువ్వెందుకు ఆలోచించలేకపోతున్నావు? ఆలోచించద్దు కూడా. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నట్టే ఉండు, సరేనా అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. ఈ భూమిని ఏం చేయాలి? ఈ భూమికి ఏదో ఒక ప్లాన్ చేసి భూమిని శరత్చంద్ర బావ తిట్టేలా చేయాలి అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది ప్లాన్ కోసం అపూర్వ. ఇది ఇలా ఉండగా గగన్ చాలా మంచిగా రెడీ అవుతాడు, నీట్గా రెడీ అవుతాడు. ఇంకా రెడీ అయ్యి అలా బయటికి వస్తూ ఉంటే శారద, పూరి ఇద్దరు చూసి గగన్ని షాక్ అయిపోతారు. గగన్, ఎక్కడికి వెళ్తున్నావు నాన్న అని అడుగుతారు. అమ్మ అది అది అని అంటాడు గగన్. అన్నయ్య, ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్తున్నావా? కనీసం నాకు చెప్పలేదు అని అంటుంది పూరి. ఫంక్షన్కి వెళ్తున్నాను, కానీ ఇన్విటేషన్ నా ఒక్కడికే వచ్చింది అని అంటారు. వాట్, మీ ఒక్కరికే వచ్చిందా? ఎక్కడికి వెళ్తున్నావురా అని అడుగుతుంది శారద. అదే మమ్మీ, ఇవాళ ఆ నక్షత్ర బర్త్డే కదా, తను నన్ను ఇన్వైట్ చేసింది. అందుకే తన్ని కలవడానికి, తన బర్త్డే పార్టీకి అటెండ్ అవ్వడానికి వెళ్తున్నాను అని అంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శారద. ఏంటి, ఆ నక్షత్రాన్ని కలవడానికి నువ్వు వెళ్తున్నావా? ఎందుకురా, ఎందుకు ఇలా చేస్తున్నావు? అయినా తన్ని కలవడానికి నువ్వు వెళ్ళడం ఏంటి అని అడుగుతుందనమాట. ఇంకలా శారద, మమ్మీ చెప్పాను కదా మమ్మీ, నాకు కొన్ని పనులున్నాయి, అవి జరగాలి అంటే నేను వెళ్ళక తప్పదు అని చెప్పి ఇంకా గట్టిగా చెప్తాడనమాట గగన్. సరే నీ ఇష్టం, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, వాళ్ళతో సంబంధం అంత మంచిది కాదు అని చెప్పి ఇంక అలా వెళ్ళిపోతారు పాపం శారద. ఇంకా గగన్ అలా కార్లో హ్యాపీగా బర్త్డే పార్టీకి రీచ్ అవుతాడు. ఇది ఇలా ఉండగా నక్షత్ర ఏదైతే గౌన్ సెలెక్ట్ చేస్తుందో ఇంకా ఆ గౌన్ వేసుకొని, ఫ్రాక్ వేసుకొని ప్రిన్సెస్లా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. తన్ని చూసిన భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అపూర్వ భూమి దగ్గరికి వచ్చి, చూసావా, నా కూతురు మహారాణిలా ఉంది, నువ్వు చూడు ఎలా ఉన్నావో. నా కూతురు ఎప్పటికీ మహారాణే. నువ్వు ఆస్తి రాయించుకున్నా రాయించుకోకపోయినా అని అపూర్వ చాలా పొగరుగా చెప్తూ ఉంటుంది. ఈ పొగరుని ఎలా అయినా అణచాలి అని చెప్పి
ఇంకా భూమి పక్కకు చూసేసరికి అక్కడ తన అమ్మాయిన శోభాచంద్ర ఫోటో కనబడుతుంది. ఇంకా ఫోటో వైపు చూస్తూ ఎస్ అని చెప్పి తన రూమ్లోకి వెళ్తుంది భూమి. ఇంకా అందరూ నక్షత్రని పొగుడుతూ ఉంటారు. వావ్, యూఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ నక్షత్ర అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ప్రైజ్ చేస్తూ ఉంటారు. ఇంకా నక్షత్ర అయితే థ్యాంక్ యూ అని చెప్పి అందరికీ చెప్తూ అలా శరత్చంద్ర దగ్గరికి వస్తుంది. డాడీ నేనెలా ఉన్నాను అని అడుగుతుంది. నిజంగా ఎప్పుడు మీ మమ్మీ అంటున్నట్టు ప్రిన్సెస్లా ఉన్నావమ్మా అని హ్యాపీగా ఇంకా అలా శరత్చంద్ర అయితే ఈ నక్షత్ర వైపు చూస్తూ ఉంటారు. ఒక్కసారిగా పక్కకు తిరిగి చూసేసరికి అప్పుడే ఇంకా గగన్ వస్తాడు. రేయ్ నువ్వేంట్రా ఇక్కడ అని అడుగుతారు శరత్చంద్ర. ఆ విషయం నన్ను కాదు మీ కూతుర్ని అడగండి అని చెప్పి లోపలికి వచ్చేస్తాడు హ్యాపీగా గగన్. ఏయ్ నక్షత్ర ఏంటిది, వీడేంటి మన ఇంట్లో పార్టీకి, నువ్వు వీడిని పిలిచావా అని అడుగుతారు శరత్చంద్ర. అవును డాడ్, నేనే పిలిచాను, కానీ మమ్మీ పిలవమంటేనే పిలిచాను, మమ్మీని అడగండి అని చెప్పి తప్పించుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది నక్షత్ర. అపూర్వ నువ్వు వీడిని మన ఇంటికి పిలిచావా అని అడుగుతారు శరత్చంద్ర. ఏంటి నన్ను ఇలా ఇరికిచ్చేసి వెళ్ళిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి? అవును బావా, నేనే పిలిచాను, ఎందుకంటే వాడు నీకు విషయం తెలుసా బావా, వాళ్ళు ఎప్పటికీ మనకంటే తక్కువే అని మనం ఎలా నిరూపిస్తాం బావా? నక్షత్ర బర్త్డేని ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నాం కాబట్టి వాడు వీళ్ళ కాలి గోటికి కూడా మనం సరిపోమని మనసులో కుళ్ళి ఏడవాలి, కుళ్ళిపోవాలి, జెలస్గా ఫీల్ అవ్వాలి, అందుకే ఇలా చేశాను బావా అని చెప్తుంది. ఆలోచనలో పడతారు శరత్చంద్ర. నువ్వు చెప్పేది నిజమే, వాడు మనం దూరంగా ఉంటే ఎలా తెలుస్తుంది? ఇలాంటి ఫంక్షన్స్కి వస్తేనైనా వాడి గురించి అందరికీ తెలుస్తుంది. ఎస్, నువ్వు చెప్పింది కరెక్టే అని ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతారు శరత్చంద్ర. అమ్మయ్యా, భావనిండి తప్పించేసుకున్నాను అని ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతూ అటు తిరిగి చూసేసరికి ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. ఇంకా అలా చూసిన శరత్చంద్ర, నక్షత్ర, గగన్ అందరూ అలా షాక్లో ఉండిపోతారు. ఎందుకంటే స్టెప్స్ పైనుండి అలా ఇంకా శోభాచంద్ర చీరని కట్టుకొని అలా భూమి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. భూమిని అలా చూసిన శరత్చంద్ర ఒక్కసారిగా ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా భూమి వైపే చూస్తూ ఉండిపోతారు. ఇంకా గగన్ కూడా అలా చీరలో ఉన్న భూమి వైపు చూస్తూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా వెంటనే భూమి అలా శరత్చంద్ర దగ్గరికి వచ్చి, అంకుల్ ఈ చీర కట్టుకున్నందుకు మీరు నన్ను తిడతారా అని అంటుంది. లేదు, నువ్వు చూడ్డానికి అచ్చం నా శోభచంద్రలాగే ఉన్నావమ్మా, నేను చూస్తుంటే తనే నడుచుకుంటూ వస్తున్నట్టు అనిపిస్తుంది, నువ్వు నిజంగా నాకు అని చెప్పి ఇంకా పాపం అలా తలని మురుతూ హక్ చేసుకుంటారు శోభాచంద్రలాగా. లైక్ అలా తన కన్న కూతుర్ని శరత్చంద్ర. ఇంకా అలా చూస్తూ ఉంటుంది పొగరుగా అపూర్వ వైపు భూమిని చూస్తూ అపూర్వ చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. వెంటనే ఇంకా అందరూ భూమి దగ్గరికే వచ్చేస్తారు. భూమి, ఈ శారీలో నువ్వు చాలా బాగున్నావు, ట్రెడిషనల్ లుక్ నీకు చాలా బాగుంది అని చెప్పి అందరూ ఇంకా భూమిని పొగుడుతూ ఉంటారు. నక్షత్ర కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అపూర్వ భూమి దగ్గరికి వచ్చి, చూసావా ఒకేసారి నా వైపు ఉన్న అటెన్షన్ని నీ వైపు ఎలా తిప్పుకున్నానో, నీ వైపు ఉన్న అటెన్షన్ని నా వైపు ఎలా తిప్పుకున్నానో, నేనంటే ఏంటో ఇప్పటికైనా అర్థమైందా అపూర్వ మమ్మీ? ఇప్పటికైనా అర్థం చేసుకో, నీ తప్పుల్ని నువ్వు తెలుసుకో, లేకపోతే ఒకరోజు మా డాడీ నిన్ను షూట్ చేసేస్తారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అపూర్వని బెదిరించేసి భూమి. ఇంక అపూర్వ అయితే ఏమీ చేయలేక అలా సైలెంట్గా ఉండిపోతుంది. ఇది ఇలా ఉండగా గగన్ భూమి దగ్గరికి వచ్చి, ఇవాళ నువ్వు చాలా అని అంటాడు. చెప్పండి గగన్ గారు, ఎలా ఉన్నాను అని అంటుంది. యావరేజ్గా ఉన్నావు, నీకంటే నక్షత్ర అనేది చాలా బాగుంది అని అంటాడు గగన్. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి. ఏంటి అని అంటుంది. అవును, నేను చెప్పింది నిజమే, నక్షత్రాన్ని నీకంటే చాలా బాగుంది అని చెప్పి ఇంకా అలా నక్షత్ర దగ్గరికి వెళ్తాడనమాట గగన్. నక్షత్ర దగ్గరికి వెళ్ళి, హాయ్ నక్షత్ర, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే,
ఏ స్వీట్ గిఫ్ట్ ఫర్ యూ అని చెప్పి గిఫ్ట్ని ప్రెజెంట్ చేస్తూ ఉంటాడు గగన్ కావాలనే భూమి ముందు. ఇంకా అలా భూమి అయితే చాలా జెలస్గా చూస్తూ ఉంటుంది గగన్ వైపు. థ్యాంక్ యూ సో మచ్ బావా అని చెప్పి ఇంకా గగన్ని హక్ చేసుకుంటుంది నక్షత్ర. ఒక్కసారిగా భూమి అయితే అలా ఇంకా నక్షత్ర దగ్గరికి వచ్చి నక్షత్ర కాల్ని గట్టిగా తొక్కుతుంది. అని చెప్పి గట్టిగా అరుస్తుంది నక్షత్ర. ఇంకలా భూమి గగన్ని లాక్కొని పక్కకి వచ్చేస్తుంది. ఏంటి ఏదో హక్కున్న దానిలో నన్ను లాక్కొని వస్తున్నావు అని అంటాడు గగన్. ఏంటి ఏంటి మీరు దాన్ని హక్ చేసుకుంటున్నారేంటి అని అడుగుతుంది భూమి. తప్పేముంది, చెప్పాను కదా తను నన్ను ప్రేమిస్తుంది, హ్యాపీగా ఫీల్ అవుతుందని అని అంటాడు. ప్రేమిస్తే అలా చేస్తారా అని అడుగుతుంది గట్టిగా భూమి. ప్రేమిస్తే వాళ్ళు ఇలా ఉంటారేమో అని అంటాడు గగన్. వెంటనే గగన్ని మీరా సూట్ తీయండి అని అంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గగన్. ఏంటి అని అంటాడు. తీయండి అని చెప్పి తన చేత్తో ఆ సూట్ని తీసేసి నలిపేసి కింద పడి దొర్లేస్తుంది అనమాట. ఇంకా పడేస్తుంది భూమి. ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. ఇప్పుడు చెప్తున్నాను, ఇంకొకసారి మీరిలా ఏ అమ్మాయితో ప్రవర్తించినా నేను ఊరుకోను అని అంటుంది. ఎందుకు ఊరుకోవు అయినా నీకు నాకు సంబంధం ఏంటి, నువ్వు నన్ను ప్రేమించట్లేదు కదా అని అంటాడు. నేను ఊరుకోను అంటున్నానా, ఇంకొకసారి మీరు ఏ అమ్మాయితో క్లోజ్గా ఉండకూడదు అని అంటుంది భూమి. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, ఎందుకు నేను క్లోజ్గా ఉండకూడదు అని అడుగుతాడు గగన్. అవును, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్తుంది భూమి. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట. అలా ఇంకా గగన్, ఇంకా భూమి అయితే అలా గగన్ వైపు చూస్తూ ఉంటుంది. ఏయ్ భూమి అని అంటాడు. ఇంకా భూమి అక్కడి నుండి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. భూమి, నీ నుండి రావాల్సిన సమాధానం వచ్చింది. నువ్వు ఎందుకు నన్ను ఒప్పుకోవట్లేదో నాకు అర్థం కావట్లేదు, కానీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అనే విషయం అర్థమైంది. ఇప్పుడు ఈ గగన్ అంటే ఏంటో, ఈ గగన్ ప్రేమ అంటే ఏంటో నీకు చూపిస్తాను భూమి. ఐ లవ్ యూ టూ అని చెప్పి ఇంకా హ్యాపీగా చెప్తాడు గగన్. అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.